ఎన్వి రమణనే ఆ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ చీఫ్ జస్టిస్ అనుమతి లేకుండా ఏ కేసులు విత్డ్రా చేసుకోవద్దు అని చెప్పింది. ఓకే. సో నా కేసులో గత ప్రభుత్వంలో ఉన్న 70 మంది మీద ప్రజాప్రతినిధుల మీద కేసు రీఓపెన్ చేయడానికి కారణం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంటే. మీరు చీఫ్ జస్టిస్ అనుమతి తీసుకోకుండా ఎందుకు తీసుకున్నారు, సో అన్ని రీఓపెన్ చేస్తారని చీఫ్ జస్టిస్ రీఓపెన్ చేశారు. ఓకే. సో ఇప్పుడు ఛార్జ్ షీట్ కంప్లీట్ అయిన తర్వాత స్పెషల్ కోర్టుకు పంపిస్తారా, ఛార్జ్ షీట్ వెయ్యక ముందే క్లోజర్ రిపోర్ట్ వేసేస్తారా? క్లోజర్ రిపోర్ట్ వేసేస్తే ఏసీబీ కోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు. ఈ విధంగా ఏసీబీ కోర్టులు క్లోజర్ రిపోర్ట్లు వేసేసేసి స్పెషల్ కోర్టుకు వెళ్లకుండా ట్రయల్ తర్వాత మాత్రమే స్పెషల్ కోర్టుకు వెళ్ళాలి, ట్రయల్కు ముందు జనరల్ జ్యూరిస్డిక్షనల్ కోర్టులోనే కేసులు ఉండొచ్చు. సో మేము అసలు స్పెషల్ కోర్టుకి వెళ్లకుండా స్పెషల్ కోర్టుకు ఒకసారి వెళ్తే విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడికిక్కడే మమా అనిపించేద్దాం, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసి ఫైనల్ రిపోర్ట్ వేసేద్దాం, ఏసీబీ కోర్టు చేసేది అంటే ఏసీబీ కోర్టు అది చేయడానికి కూడా లేదు అనేది నా ప్రాథమికమైన అబ్జెక్షన్. చీఫ్ జస్టిస్ అనుమతి లేకుండా అనే క్లాస్ పోయింది. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అది లిమిటెడ్ పీరియడ్ ఇచ్చింది, సబ్సిక్వెంట్ గా అది పోయింది. ఇప్పుడు నేనేమంటానంటే అసలు నువ్వు ఒక్కసారి ప్రజాప్రతినిధి మీద కేసు విత్డ్రా చేయాలి అంటే నువ్వు పెన్ను పెట్టాలి అంటే దాని మీద నీ డిజిగ్నేటెడ్ కోర్టు మాత్రమే దాని విత్డ్రాయల్కి పర్మిషన్ ఇవ్వాలి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ క్రైమ్ స్టేజ్ లో అయినా సరే. అది కాగ్నిజెన్స్ తీసుకొని ఛార్జ్ షీట్ కంప్లీట్ అయ్యేట్టు కాదు, రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి అండ్ టిల్ ది జడ్జిమెంట్ వరకు కూడా స్పెషల్ కోర్టు మాత్రమే పెన్ను పెట్టాలి, మిగతా కోర్టులకి దానికి అధికారం లేదు. ఒకవేళ దాన్ని క్లోజ్ చేయాల్సి వస్తే అది మీరు స్పెషల్ కోర్టుకి పంపించాలి, కానీ ఏసీబీ కోర్టు చేయడానికి వితౌట్ జ్యూరిస్డిక్షన్ హీ ఎక్సెస్లీ అకార్డెడ్ పర్మిషన్ ఫర్ విత్డ్రాయల్ అనేది నాకున్నటువంటి లిమిటెడ్ లీగల్ నాలెడ్జ్ లో ఐ కెన్ సే. రేపొద్దున నేను మా పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కేసులను విత్డ్రా చేసుకున్న వాటి మీద మేము హైకోర్టుకి వెళ్లే ప్రాసెస్ లో భాగంగా మా ప్రధానమైన ఈ 2 పాయింట్లు మేము రేపొద్దున ఆర్గ్యూ చేయము. ఎన్వి రమణ గారు చెప్పిన తీర్పుకి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు విత్డ్రా చేసుకున్నారు ఒక విధంగా అనుకోవచ్చు. బట్ ఒక్కసారి డివై చంద్రచూడ్ వచ్చిన తర్వాత ఎన్వి రమణ ఇంటీరియర్ ఆర్డర్స్ టేకెన్ ఆఫ్ పక్కకి వెళ్ళిపోయింది, ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేసింది కాబట్టి ఇంటీరియర్ బట్ ఒక 2 years లిమిటెడ్ పీరియడ్ మాత్రం చీఫ్ జస్టిస్ అనుమతి తీసుకోకుండా చేయకూడదని చెప్పారు. సో ఒక లిమిటెడ్ పీరియడ్. బట్ ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి మీద కేసెస్ తీసివేయటం అనేది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం, ఇల్లీగల్, ఇంప్రాపర్, ఇమ్మోరల్ ఆల్సో. సో ఖచ్చితంగా ఈ కేసెస్ అన్నిటిని రీఓపెన్ చేయాల్సిందే. ప్రాసెస్ ప్రకారం ఎవిడెన్స్ లేకపోతే ప్రాసెస్ ప్రకారం క్లోజ్ చేయటమే తప్ప నా ఇష్టం వచ్చినట్టు సిఐడిని పిలిపించుకుంటాను, మా జేబులో సంస్థే కదా విత్డ్రా చేసుకుంటానంటే కుదరదు. లీగల్ గ్రౌండ్ అదైతే పొలిటికల్ పార్టీగా చంద్రబాబు నాయుడు గారు కేసులు విత్డ్రా చేయించుకోవడం కోసం ఎంత హర్రీ, ఎంత ఆత్రం చూపించడం వెనక రీజనింగ్ కనపడుతుంది పొలిటికల్ పార్టీ నాయకుడిగా? సార్ నీ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, మళ్ళీ అధికారం వస్తుందో లేదో తెలియదు. ఒక్కసారి ఇంకొక 1 year లోనో 6 నెలల్లోనో నారా లోకేష్ ముఖ్యమంత్రి అయిపోతే చంద్రబాబు నాయుడు గారి కేసులు అప్పుడు విత్డ్రా చేసుకుంటే మళ్ళీ ఆ విధమైనటువంటి తలనొప్పి వస్తుందేమో. లాస్ట్ మూమెంట్ ఫ్యాగ్ అండ్ ఆఫ్ పొలిటికల్ ఎలక్షన్ మూమెంట్ లో చేసుకుంటే అది ఒక పెద్ద పొలిటికల్ డిస్కషన్ అవుతుంది. సో ఇప్పుడే టకా సందులో సడేమి అని క్లోజ్ చేసేసుకుంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి అప్పటికి ప్రజలు మర్చిపోతారు. మన విషయం ఏంటి అంటే ప్రజలు మర్చిపోతారు లేదా పక్కన పెడితే కోర్టులు మర్చిపోవు, నెంబర్ 1. నెంబర్ 2, 2029లో మీ కేసులు మళ్ళీ రీఓపెన్ అవుతాయి. నెంబర్ 2, ఎవరెవరైతే ఈ రోజు పోలీస్ ఆఫీసర్లు చాలా అంటే సార్ నేనేమంటానంటే మనం మాట్లాడేటువంటి మాటలు ఖచ్చితంగా చేసి తీరుతాం. నేనేదైతే ఉన్నానో నేను ఒక మాట అన్నాను అంటే ఖచ్చితంగా అది చెయ్యటానికి నా సాయి శక్తిలా ప్రయత్నం చేస్తా, ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కేసులు ఏదైతే క్లోజ్ చేశారో ఈ క్లోజర్ రిపోర్ట్లు వేసిన ప్రతి అధికారి కూడా రేపొద్దున హీ విల్ బి అండర్ సూట్. రేపొద్దున అయ్యా మాకేం సంబంధం లేదయ్యా, మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పమంటే చేసామన్నా వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు అంటే ఐపీఎస్ సిస్టాన్ని, ఐఏఎస్ సిస్టాన్ని, కొన్ని వ్యవస్థల్ని సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ వ్యవస్థలో. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడేమో కేసు పెట్టావా, జగన్మోహన్ రెడ్డి పక్కకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తేనేమో కేసు తప్పుడుదైందా, మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఇంకొకళ్ళు వస్తేనేమో తూచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు తప్పుడోడా.
ఏమో మీరు ఐఏఎస్ ఆఫీసర్లా, ఐపీఎస్ ఆఫీసర్లా, మీరు అసలు ఒక విజ్ఞత ఉందా, మీకు ఒక పద్ధతి పాడుందా, మనం చదివిన చదువుకి విలువ ఉందా? మీలాంటి వాళ్ళు ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటే ప్రజలకు ఏమి నమ్మకం కలుగుతుంది? ప్రజలకు ఏమి 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 మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? పొలిటీషియన్సే బెటర్ అండి వీళ్ళకంటే. చూద్దాం ఏం జరుగుతుందో. సో కాబట్టి నిజంగా మనం ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసుల అంటే యథా రాజా తథా ప్రజ అని మన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎలా ఉన్నారో అధికారులు కూడా అలాగే తెచ్చారేమో అనిపిస్తుంది నాకు. పవన్ కళ్యాణ్కి ఏమైంది సార్? అది ఇప్పుడు తెలంగాణ ఎందుకు పోయి తెలంగాణతో పంచాయతీ పెట్టుకున్నట్టేగా దిష్టి అనే అంశాల మీద. ఆయన నా మాటలు వక్రీకరించారంటున్నారుగా. నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇది లేకుండా, ఇది ఆయన సంతకం లేకుండా. చెప్పండి సార్, వక్రీకరించిన ఏంటి? ఏం వక్రీకరించారు? నాకేం కనపడలా వక్రీకరణ, ఏం కనపడలా. తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది, స్ట్రైట్ స్టేట్మెంట్. దిష్టి తగిలింది అంటే ఏంది అంటే మనం పచ్చగా ఉన్నాము, కోనసీమ పచ్చగా ఉంది, ఈ పచ్చదనం చూసే మాకు తెలంగాణ కావాలి. తెలంగాణ అరే 1500 1600 మంది పిల్లలు బలిదానం, కొన్ని సంవత్సరాల తరాల పాటు వాళ్ళ పోరాటం వాళ్ళు అడిగారు. అది నీకు ఇష్టమై ఉండకపోవచ్చు, నాకు ఇష్టమై ఉండకపోవచ్చు. జరిగిపోయిన 11 సంవత్సరాల తర్వాత జరిపితే దాన్ని ఏమంటారు? నోటు తోల అంటాం. కాబట్టి అరే వచ్చేటప్పుడు కాస్త రాయించుకొని స్పీచ్లు. ఇప్పుడు చూడండి, అనవసరంగా పంచాయతీ అవ్వాలి తెలంగాణకి మనకి. మనం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకుండా పైగా మళ్ళీ బాగా దబాయి. ఆమె ఎవరు దిష్టి అంటే ఏంటి అనేది ఈరోజు ఆమె పేరు అధికార ప్రతినిధి ఒక ఆమె ఉంటుంది, అరుణ అనుకుంటా ఆమె పేరు. ఏమయ్యా దిష్టి అంటేనే మీకు అదైపోయిందా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరోళ్ళ దిష్టి అని పిల్లలకు దిష్టి తీస్తాము. ఆ దిష్టి తీస్తున్నంత మాత్రాన తెలంగాణ వాళ్ళకి ఏం బుద్ధి లేదా, అది లేదా, ఇది లేదా అని మాట్లాడుతున్నారు. లేపి తన్నించుకోవడం కదా దీన్ని అంటారు, దీన్నే అంటారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమికి సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా మాట్లాడలేదు, ఆయన మాట్లాడింది తప్పని మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతారు సార్? నువ్వు పొద్దునే తెలంగాణలో పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులంతా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ తప్పు అని. సార్ ఇది ఖచ్చితంగా ప్రాంతానికి కించపరిచినట్టు మాట్లాడడం కదా అది. సార్ తెలంగాణ అని స్పష్టంగా అన్నాడు సార్ ఆయన. తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది అన్నాడు. దాంట్లో వక్రీకరించడం ఏముంది? ఇంకా తెలంగాణ సారీ అనుకోకుండా ఫ్లోలో వచ్చేసిందంటే సరిపోతుంది. ఆ సారీ చెప్పడానికి కూడా తెలంగాణ ప్రజలకి సారీ చెప్పడానికి కూడా ఈయన భేషమ్యాలు చూడాలి. వక్రీకరిస్తున్నారు మళ్ళీ వాళ్ళ మీదే, మట్టి గుడ్డకాల్చి మళ్ళీ ముఖాన్ని వాళ్ళ మీదే వేస్తున్నారు. వక్రీకరిస్తున్నారు అంటే వక్రీకరించడం అర్థం అంటే వాళ్ళకి అర్థం కాదా తెలుగు? మీ మాటలను వక్రీకరిస్తున్నారా అంటే మళ్ళీ మీకు మాట అర్థం కదా, వాళ్ళకి నీ మాట వాళ్ళకి అర్థం కదా. మీరు చెప్పే కంటెస్ట్ ఇంకా తెలంగాణ వాళ్ళకి అర్థం కదా. తెలంగాణలో ఇప్పుడు ఈ కంటెస్ట్ అంటే మాకు భాషను అర్థం చేసుకోవడం కూడా రాదా అనే పరిస్థితికి వెళ్ళిపోతే అది ఇంకో సమస్య. అంతే కదా సార్. ఇప్పుడు ఆయన అన్నమాట అదే, వక్రీకరిస్తున్నారంటే అర్థం ఏంటి? యు ఆర్ ఇంటెన్షనల్లీ డ్రాగింగ్ ద ఇష్యూ, యు ఆర్ ట్రైంగ్ టు మెలైన్ మై వర్డ్స్, యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ది వర్డ్స్. అంటే మీకు తెలుగు రాదు అనే భాష వాళ్ళకు. అంటే నేను అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్దేశపూర్వకంగా అన్నారని నేను అనుకోవట్లేదు. ఉద్దేశపూర్వకంగా ఆయన అనలా. ఎందుకంటే ఆయనకి తెలంగాణ మీద ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆయనకు తెలుసు. ఆయన ఆస్తులు, ఆయన పొద్దున్నే ప్రపంచం, ఆయన మార్నింగ్ వాక్ దగ్గర నుంచి తెలంగాణతో ముడిపడి అప్ అండ్ డౌన్ కాబట్టి తెలంగాణ గురించి అనలా. అవుట్ ఆఫ్ ఫ్లో లో ఒక మాట అనేసారు. సారీ, నేను అవుట్ ఆఫ్ ఫ్లో లో అన్నాను, ఐఎమ్ నాట్ ఇంటెండెడ్ టు యూజ్ సచ్ వర్డ్స్ అని ఒక మాట అంటే అయిపోతుంది. ఎందుకు పంచాయతీ దానికి? సో అది వదిలేసేసి అనవసరంగా రచ్చ చేసుకోవడం తప్ప ఏం లేదు. బట్ ఎనీవే ఇట్స్ ఫ్రీ అడ్వైస్, మరి ఆయన పాటిస్తారో లేదో విల్ సీ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది శ్రవణ్ గారితో రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి.